వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే హౌ టు కౌంట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది కనుక్కోమంటారు కదా, అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అని కనుక్కోమంటారు కదా. సో అదే అనమాట ఇవాళ మన టాపిక్. ఎలా కనుక్కోవాలనేది నేను చెప్తాను. సో నా దగ్గర ఈజీ ట్రిక్ ఉంది. సో ఆ ఈజీ ట్రిక్ మీరు కూడా ఫాలో అయితే సో ఇచ్చిన ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ కొన్ని ట్రయాంగిల్స్ తీసుకున్నాను, మీకు ఎగ్జాంపుల్ తోటి చెప్తే క్లారిటీగా ఉంటుందని. సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్ చూడండి. సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అంటే ఈజీగా చెప్పేయగలుగుతాం 1 అని. సో ఆన్సర్ వచ్చేసి 1 అని ఈజీగా చెప్పేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ సెకండ్ ట్రయాంగిల్ చూడండి. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే ఈజీగా చెప్పగలుగుతాం. ఇది కూడా 1, 2 ఓవరాల్‌గా 3 అనమాట. సో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని ఈజీగా చెప్పగలుగుతాం. సో ఉండే కొద్దీ మనకి కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుందనమాట. సో ఇప్పుడు ఈ థర్డ్ ట్రయాంగిల్ చూస్తే మనకి కొంచెం కాంప్లెక్స్‌గా అనిపిస్తుంది కదా. అంటే అంత ఈజీగా మనము నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్‌ని కనుక్కోలేము. పైగా పెద్ద ప్రాసెస్ ఒక్కొక్క ట్రయాంగిల్ కనుక్కోవడం. సో ఈజీ ట్రిక్ చెప్తాను. దానివల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ అయితే మీకు కనిపించేవి రాయండి. అంటే కనిపించే ట్రయాంగిల్స్‌కి నంబర్స్ పెట్టుకోండి. లైక్ 1, 2, 3, 4. సో ఓవరాల్‌గా 4 ఉన్నాయి కదా డివిజన్స్ అనేవి. సో వాటిని ఇప్పుడు యాడ్ చేయండి. అంటే 1 + 2 + 3 + 4. సో ఎంత? 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6, 6 + 4 అంటే 10. సో ఆన్సర్ వచ్చేసి 10 అన్నమాట. సో ఈ ట్రయాంగిల్‌లో అంటే ఫిగర్ 3లో మనకి 10 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూసారు కదా, సింపుల్‌గా సాల్వ్ చేసాము. సో ఇదే ట్రిక్‌ని మనము ఈ ట్రయాంగిల్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. సో 1 + 2 అంటే ఎంత? 3. సో ఆన్సర్ వచ్చేసి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట ఫిగర్ 2లో. సో ఇప్పుడు మనము అదే ట్రిక్‌ని వేరే ట్రయాంగిల్స్ కూడా ఫాలో అవుదాం. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ చూడండి. సో ట్రయాంగిల్ 4 అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. ఓన్లీ వర్టికల్ డివిజన్స్ మాత్రమే చూడండి. హారిజాంటల్ ఇప్పుడే వద్దు. సో వర్టికల్ డివిజన్స్ మనకి 6 ఉన్నాయి. అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6. సో ఇదెంత? 1 + 2 అంటే 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 ఎంత? 15, 15 + 6 ఎంత? 21. సో ఓవరాల్‌గా 21 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 21 కాదు. సో ఇంకా దీనికి ఇంకొంచెం ప్రాసెస్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం హారిజాంటల్ లైన్స్‌ని కూడా కౌంట్ చేయాలి. సో హారిజాంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అంటే డివిజన్స్ అన్నమాట. హారిజాంటల్ డివిజన్స్ అంటారు. అంటే ఈ ట్రయాంగిల్‌ని ఇది డివైడ్ చేస్తుంది కదా. సో ఇదొక డివిజన్, ఇదొక హారిజాంటల్ డివిజన్. అంటే 1, 2 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేయాలి వచ్చిన దానికి. సో 21 × 2 అంటే 42. సో ఈ ఫిగర్ 4లో 42 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 42 ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఫస్ట్ అయితే మనము వర్టికల్ డివిజన్స్‌ని కౌంట్ చేసి దాన్నన్నిటిని సమ్ చేయాలి. సో వచ్చిన సమ్‌ని ఏం చేయాలి అంటే ఈ మల్టిప్లికేషన్ చేయాలి. దేనితోటి? హారిజాంటల్ డివిజన్స్ తోటి. మీకు అర్థమైంది కదా, హారిజాంటల్ డివిజన్స్ తోటి. ఒకవేళ ఇక్కడ హారిజాంటల్ డివిజన్స్ 3 ఉన్నాయనుకోండి, ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేయాలి. ఒకవేళ హారిజాంటల్ డివిజన్స్ ఇట్లా 4 ఉన్నాయనుకోండి, ఇంటూ 4 తోటి చేయాలన్నమాట. సో ఎన్ని హారిజాంటల్ డివిజన్స్ ఉంటే మనము ఇంటూ అన్నితోటి చేయాలన్నమాట వచ్చిన సమ్ తోటి. సో మీకు అర్థమైంది కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీకు నిజంగానే అర్థమై ఉంటే ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయండి. సో ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అనమాట. నేను మీకు ఇస్తున్నాను. మీకు అర్థమై ఉంటే ఇది సాల్వ్ చేయండి. ఇందులో నుంచి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్నున్నాయో కనుక్కొని కామెంట్ సెక్షన్‌లో నాకు కమెంట్ చేయండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత? కావాలంటే మీకు ఈజీ చేయడానికి ఇవి కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7. సో మనకైతే 7 వర్టికల్ డివిజన్స్ ఉన్నాయి. హారిజాంటల్ డివిజన్స్ ఎన్నున్నాయి? 1, 2, 3. సో ఇప్పుడు నేను మీకు వర్టికల్ డివిజన్స్ చెప్పాను, హారిజాంటల్ డివిజన్స్ చెప్పాను. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్నో ఈజీగా మీరు కనుక్కోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కొని నాకు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ టాపిక్‌తో కలుద్దాం.